హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దివేశ్రీ. అగ్రదర్శకుడు మహేష్ భట్ వారసురాలిగా సినీ రంగ ప్రవేశం చేసిన నటి ఆలియా భట్ కెరీర్లో ఎన్నో ఆటుపోట్లని ఎదుర్కొని అగ్ర హీరోయిన్ స్థానాన్ని సంపాదించింది. RRRతో తెలుగు ప్రేక్షకులని కూడా తన నటనతో ఆకట్టుకుంది. తాజాగా ఒక కొత్త మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పుడు ఆ మూవీ కథ వైరల్గా మారింది. ఆలియా భట్ మెయిన్ లీడ్లో ప్రఖ్యాత సినీ నిర్మాణ సంస్థ యశ్రాజ్ ఫిలిమ్స్ ఒక నూతన చిత్రాన్ని నిర్మిస్తోంది. పైగా అది ఇలాంటి సబ్జెక్టు కాదు, స్పై బెస్ట్ కథాంశంతో రూపొందుతోంది. ఆ తరహా జోనర్ సినిమాలు నిర్మించడంలో యశ్ సంస్థ అగ్రగామి. ఇప్పటికే స్పై సబ్జెక్టుతో కూడిన చాలా సినిమాలను నిర్మించింది. కాకపోతే ఇప్పుడు లేడీ స్పైని నిర్మించడం ఇదే తొలిసారి. ఈ నెల 15న ముంబైలో షూటింగ్ ప్రారంభం కాబోతుంది. ఆ తర్వాత కాశ్మీర్కి షిఫ్ట్ అవుతారు. ఎక్కువ భాగం అక్కడే షూటింగ్ ని జరుపుకోనుంది. సాధారణంగా స్పై కథ అనగానే మన శత్రుదేశమైన పాకిస్తాన్ మీద పోరాటం అని అనుకుంటారు. కానీ ఈ కథ మన అంతర్గత శత్రువులతో పోరాడే విధంగా తెరకెక్కబోతోంది. దీంతో ఆలియా ఏ విధంగా పోరాటం చేయబోతుందనే ఆసక్తి అందరిలో ఉంది. సంచలన నటి శార్వారి వాగ్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తోంది. బాబీ డియోల్ విలన్ గా చేస్తుండగా అనిల్ కపూర్ ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పుడు ఈ కథ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సినీ ప్రేమికులు చాలా మంది గతంలో ఎన్టీఆర్ నటించిన బొబ్బిలి పులిని గుర్తు చేసుకుంటున్నారు. దేశం లోపల ఉన్న అంతర్గత శత్రువులే ప్రమాదం అని చెప్పి ఎన్టీఆర్ వాళ్ల మీద పోరాడతాడు.